ఇచ్చారు. దాని ఇప్పటి వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో 90,000 మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే ప్రెసెంట్ ఇప్పటి వరకు 55,961 మందికి మాత్రమే వచ్చింది. ఇప్పటి వరకు ఇంకా 34,039 మందికి పంట రుణాలు రానటువంటి పరిస్థితి. ఇంకోటి ఈ ఏదైతే ప్రాంతాల్లో కూడా కాస్తు గారి పాని మీద కూడా రుణాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా పంట రుణాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ పంట రుణాలు తీసుకున్నట్లయితే ఇప్పటికి కూడా వాళ్ళకు పంట రుణంపై రుణమాఫీ అయ్యేటటువంటి అవకాశం ఉండేది. కానీ దీనిని సమదృష్టితో కాకుండా ఎవరైనా కుటుంబ నేపథ్యాన్ని కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఎంత సభ్యులున్నా ఎలాంటి ఆప్షన్ లేకుండా పంట రుణాన్ని మాఫీ చేయాలి. లేదా 2 లక్షల పైన ఎక్కువగా అప్పు తీసుకున్నా గానీ ఆ కుటుంబ బేసిక్ తీసుకుని 2 లక్షల రుణాన్ని మాఫీ చేసిన తర్వాత ఆ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అప్పు అయితే ఏంటుందో వాళ్ళు కట్టుకున్న అప్పు నుంచి దూరం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానవతా హృదయంతో రైతుల యొక్క పక్షపాతిగా ఉండి రైతును రాజుగా చేసే విధంగా మన కాన్సెప్ట్ తీసుకున్నాం. కాబట్టి దీన్ని వెంటనే మీరు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొస్తూ ఈ కాలయాపన చేయకుండా పంట రుణాన్ని మాఫీ చేసే విధంగా మీరు ఖచ్చితంగా మాఫీ చేయాలి. ఇప్పటికే ఇప్పుడు 4వ విడతలో ఆదిలాబాద్ జిల్లాకి 6,607 మందికి వచ్చింది. కానీ ఇది ఇప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు ఇంకా అప్రూవల్ కూడా చేయలేదు. అప్రూవల్ చేయకపోతే వాళ్ళందరికీ కూడా మాకు వచ్చినాయని చెప్పేసి ఇది ఫేక్ న్యూస్ ద్వారా రైతాంగానికి కూడా వెళ్ళిపోతుంది. ఈ 6,600 మందికి కూడా 2 లక్షల పంట రుణాన్ని వెంటనే మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఎలాంటి కూడా రైతులను ఒక విధంగా నిర్బంధం చేసే విధంగా ప్రయత్నం చేయకుండా రైతులకు పంట రుణాన్ని మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్, జై జవాన్.